తన స్వరక్తమిచ్చి పరిశుద్ధమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన రక్తము నీ కొరకు నా కొరకు కార్చి నిన్ను నన్ను తన కుమారునిగా కుమార్తెగా మార్చుకున్న ఆ యొక్క ప్రేమ నీ కన్నుల ఎదుట సిలువ వేయబడినట్టుగా నీకు ప్రత్యక్షము కావాలి. ఆ ప్రేమ పూర్ణుని యొక్క రెక్కల నీడలోనికి వచ్చి ఉన్నావు. నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు. సర్వలోక పాప పరిహారార్థమై పస్కా గొర్రె పిల్లగా నీ కొరకు నా కొరకు వధించబడిన ఆ నిజమైన పస్కా గొర్రె పిల్ల నజరేయుడైన యేషువా యొక్క ప్రేమ ఎనలేనిది. ఆయన నీ ఎడల చేసిన కార్యములను తలంచుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనకు స్తుతుల సింహాసనము వేద్దాము. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాల పాపముల చేత అపరాధముల చేత చచ్చిన, బలహీనతలో పడిపోయిన శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించి శాశ్వతమైన కృపను నీ ఎడల నా ఎడల చూపి ఆయన తన యొక్క రక్తము కార్చి తన కుమారునిగా కుమార్తెగా చేసుకొని తన ప్రేమను నీ ఎడల నా ఎడల వెల్లడిపరిచి నీ కొరకు నా కొరకు ఘనమైన కార్యములు చేస్తూ ఆయన సంకల్పంలో నిన్ను నన్ను నడిపించాలని స్తోత్రం. వచ్చిన వారు స్వరమెత్తి, బలమారోగ్యము సహకరించిన వారు చప్పట్లు కొడుతూ, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేషువా. ఘనమైనవి నీ స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేషువా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ కాలము నీ వరమే. కృతజ్ఞత హృదయంతో ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేషువా. స్తోత్రం. ఆయన నీ కొరకు నా కొరకు చేసిన కార్యములను తలంచుకుంటూ కృతజ్ఞత హృదయముతో ఆరాధన చేత, పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి నిన్ను నన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి ఘనమైన కార్యములు ఆయన నీ ఎడల నా ఎడల ఇంకా జరిగిస్తూనే ఉన్నాడు. ఆయన కృప శాశ్వతమైనది. ఆకాశము కంటే ఉన్నతమైనటువంటి కృప, నీ బలహీనతలను మించినటువంటి కృప నీ చుట్టూ నా చుట్టూ ప్రాకారముగా ఆయన రక్తపు కోట ఆయన నిలిపి ఉన్నాడు. ఆయన కృప నీకు నాకు కంచెగా ఉంది. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు,
స్తోత్రం. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు. వచ్చిన వారు సంతోషముగా, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యెహోవా. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడెము నీవే, ఆశ్రయమైన బంధవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే, ఆశ్రయమైన బంధవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతిక్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యెహోవా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యెహోవా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. నైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యెహోవా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యెహోవా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యెహోవా. ఆయన చేసిన ఉపకారములలో దేని నా ప్రాణమా, నా అంతరంగములో ఉన్న నా సమస్తమా, ఆయన చేసిన ఉపకారములను తలంచుకొని ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతి, ఆయన సన్నిధిలో కృతజ్ఞతార్పణలు అర్పించు. ఆమేన్. ఘనమైనవి నీ కార్యములు మా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు మా యెహోవా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అందరూ అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే.
ఘనమైనవి నీ కార్యములు మా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు. అందరూ ఏకీభవించి, ఘనమైనవి నీ కార్యములు మా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు మా యెహోవా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినమో నీ అనుగ్రహ, స్వరమెత్తి ఆయుష్కాలము నీ వరమే, అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఇంకా నీవు నేను ఊపిరి పీలుస్తూ ఉన్నామనంటే ఆయన కనుదృష్టిలో నీవు నేను ఉన్నాము. ఆయన ఆకాశము నుండి తొంగి చూస్తూ నీ యొక్క అడుగు జాడలను గమనించేటువంటి దేవుడు. నువ్వు కూర్చుండుట, నువ్వు పడుకొని ఉండుట, నువ్వు మాట్లాడుట, నువ్వు నడుచుట, నువ్వు పని చేయుట, నువ్వు బాధపడుట, నీవు కృంగి ఉండుట, ఏ స్థితిలో ఉన్నా ఆయన కనుదృష్టికి మరుగైనది మరి ఏదీ లేదు. ఘనమైన కార్యములు నీ కొరకు నా కొరకు ఆయన చేయ ఉద్దేశించాడు. చేయదలసిన కీడును నీకు నాకు సమీపించకుండా ఆయన తన కంచెలో, రక్తపు కోటల్లో, పరిశుద్ధాత్మ అగ్ని ప్రాకారములో, ఉన్నత ఉపదేశముతో నిన్ను నన్ను కాపాడుతూ సంరక్షిస్తూ ఆ నిత్య రాజ్యమునకు ఆయన నిన్ను నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క ప్రేమ ఎట్టిదో నువ్వు గుర్తిస్తే ఆయనకు ఎన్నడూ కూడా దూరముగా వెళ్ళిపోవు, ఎన్నడూ కూడా ఆయనను ఆయాస పెట్టే క్రియ చేయలేవు. ఆయన శరీరమును, ఆయన రక్తమును సేవించడానికి సిద్ధపడేటువంటి నీవు ఒక్కసారి పరిశీలన చేసుకో. నీ మనస్సు ఎలా ఉంది, నీ యొక్క హృదయం ఎలా ఉంది, నీ యొక్క ప్రవర్తన ఎలా ఉంది, నలుగురిలో ఎలాగుంది, ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాగుంది. ఆయన కోరుకున్న రీతిగా నీవు నేను ఉండగలిగితే ఊహించనటువంటి కార్యములు, ఊహించనటువంటి పేరు ప్రఖ్యాతిని ఆయన నీకు నాకు దయచేయబోతూ ఉన్నాడు. ఆయన కృపలను తలంచుకొని అనేక మంది భక్తులు తమ ప్రాణములను సైతము అర్పించి ఉన్నారు. నీ హృదయాన్ని అర్పించడము ఆలస్యమేలా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన మా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. అందరూ ఏకీభవించి స్వరమెత్తి మౌనముగా ఉండవద్దు. వచ్చిన వారు స్వరమెత్తి ఆమేన్. వేలాది పొట్టేలనా నీ ఉపకారములకు నేనేమి చెల్లిందును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిందును. స్తోత్రం. భక్తులు వారి యొక్క హృదయములో నుండి అర్పించిన కృతజ్ఞతాస్తుతి అర్పణ. అయా, ఈ లోకంలో కనిపించే ఏది తెచ్చి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించినా అది సరిపోదు. గర్భఫలమైన నా కుమార్తెను నీ కొరకు అర్పించిన అది సరిపోదు. ఆయన అన్ని చేసిన మేలులు. ఆమేన్.
వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము. హృదయార్పణ, స్వేచ్ఛార్పణ. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన. మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు ఆయన. ఆమేన్. వేడాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేడాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేడాది దూడలనా. స్వరమెత్తి ప్రతి ఒక్కరు మౌనముగా ఉండవద్దు. స్వరమెత్తు. వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, సంతోషగానం. వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును. కన్నీటితో ఆయన పాదములను తడుపుదాము. హృదయంలో నుండి, హృదయాంతరంగములో నుండి పాడు. ఆమేన్. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును. ఏడాది దూడలనా, ఏలాది పొట్టేలనా. పరిశుద్ధాత్ముని సన్నిధిని, పరిశుద్ధాత్ముని సంచారము గమనించు. ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా. నిన్ను సమీపించిన ఆ తండ్రి, ఆయన గాయపడిన హస్తము చాపబడి ఉన్నది, గాయపడిన హస్తము చాపబడి ఉన్నది. సాహస కార్యములు చేయు హస్తము, గొప్ప కార్యములు చేయు హస్తం, దక్షిణ హస్తము చాపబడింది, ఆయన బాహువు చాపబడింది. ఐగుప్తు దేశముల గల కార్యములు చేసినటువంటి బాహువు నీ కొరకు చాపబడి ఉన్నది. ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. నీకు తెలుసా, ఒక్క క్షణము ఆయన కోపగిస్తే, ఒక్క క్షణము కోపగిస్తే మరుక్షణము మరణపడకే, మరుక్షణము నీవు నేను ఈ లోకంలో కనిపించము. ఇంతలో ఉండి అంతలో మాయమైపోయే ఈ అల్పమైన జీవితానికి ఆయన ఇచ్చిన విలువ ఆ నిత్య సియోనులో నీ కొరకు నా కొరకు ఒక స్వగృహాన్ని ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు, ఒక స్థలమును సిద్ధపరుస్తూ ఉన్నాడు. జయించిన వాణిని సింహాసనం మీద కూర్చుండబెడతానని వాగ్దానము చేసిన ఆ వాగ్దానమును స్వతంత్రించుకునే కృప అనుభవంలోనికి నువ్వు వచ్చుదువు కాక, నువ్వు వచ్చుదువు గాక. అట్టి సమర్పణతో నీ హృదయాన్ని ఆయనకు అర్పించుదువు గాక. మరి ఎక్కువగా నిన్ను స్తుతించి కనపరిచి మైపరిచే కృప అనుభవంలోనికి
యెహోషువ మెస్సయ ప్రార్థనా మందిరములో అడుగుపెట్టిన ప్రతి బిడ్డకు దయచేయనయ్యా. నీ రాక్కడలో ఎత్తబడే పరిశుద్ధ అలంకారములను ధరించిన వారై నిన్ను ఎదుర్కొనే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన నజరేయుడైన యెహోషువ మెస్సయ నామములో మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. స్వరమెత్తి హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం.